పాషం యాదగిరి గారు, మీరు తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కొట్లాడిరు బాగానే ఉంది. మాకు అవన్నీ తెలుసు. ఆ గౌరవం ఉంది కాబట్టి ఇప్పటిదాకా సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారి విషయంలో మీరు పదే పదే ఎన్ని మాట్లాడినా మేము మౌనంగానే ఉన్నాం. ఇప్పటికి కూడా మేము ఎందుకు మౌనంగా ఉంటున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పించిన గౌరవం, సంస్కారం ఇది. కానీ పవన్ కళ్యాణ్ గారిని పదే పదే మీరు తెలంగాణ వాదానికి ఎందుకు లాగుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి ఎంత చేసిండో మీకే తెలుసు. ఎందుకంటే గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారి గురించి రెండు రాష్ట్రాలకు వారధి అన్న మీరు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? మీరు మాట్లాడిన మాటల్ని కూడా నేను మాట్లాడడానికి ఆలోచిస్తున్నా. అంటే మీరు ఎంత దిగజారి మీ యొక్క స్థాయిని ఎంత దిగజార్చుకొని మాట్లాడుతున్నారు. నేనే కాదు, యావత్ తెలంగాణ సమాజం మీ మీద మీరు సంపాదించుకున్నటువంటి ఇన్నేళ్ల నుంచి మీరు కాపాడుకున్నటువంటి గౌరవాన్ని మీరే తీసేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని పదే పదే ప్రస్తావించి మీరే మెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని. కాబట్టి మళ్ళీ మీరే విమర్శలు చేస్తారు అంటే ఖచ్చితంగా అది మీ వివేకమా తెలియదు, లేకపోతే మీ సంస్కారం ఇదేనా అని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలంగాణ బిడ్డలందరూ అయితే మీ గురించి మాట్లాడుకుంటున్నారు. దయచేసి ఒకటికి 10 సార్లు ఆలోచన చేసుకోండి. మిమ్మల్ని మీరు అసలు ఒక్కసారి మనసాక్షితో ఆలోచన చేయండి. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థమవుతుంది. దయచేసి తెలంగాణ పరంగా మీరు కొట్లాడిరు గతంలో, ఆ గౌరవం నిజంగా చెప్తున్నా, అన్ని సంవత్సరాలు మీరు కొట్లాడిన గౌరవం అనేది ఇప్పుడు సింపుల్గా పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడడం వల్ల మీరు బదనం అయిపోయారు. మీ పరువు మీరే తీసుకుంటారు. దయచేసి ఇది ఒక్కసారి అని కాదు, కానీ ఇక నుంచి మీ గురించి మేము ప్రస్తావన కూడా ఏమి, ఎందుకంటే మీ ఏజ్కి కూడా మేము గౌరవిస్తున్నాం. కానీ మీ ఏజ్కి కూడా మీరు పక్కన పెట్టేసి చిన్నపిల్లలైన మాతోటి, తెలంగాణ బిడ్డలమైన మాతోటి మీ గురించి ఉద్యమంలో మీరు ఇట్లా చేసినని మాట్లాడుకున్న మాతోటి మీరు చెప్పించుకుంటారు చూసినావా? అక్కడనే మీ స్థాయి, మీ గౌరవం మీరే పోగొట్టుకురు. ఇక మీ గురించి మాట్లాడడం దండగా. దయచేసి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు పవన్ కళ్యాణ్ తెలంగాణకు ఏం అన్యాయం చేసినా ఒకసారి ఆలోచన చేసుకోండి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని గతంలో మీరే ఏ విధంగా మాట్లాడారో గుర్తు తెచ్చుకొని, పవన్ కళ్యాణ్ 10 రూపాయలు ప్రజలకు ఇష్టోడు తప్ప 10 రూపాయలు తీసుకునే వ్యక్తి ఏదో, అలాంటి వ్యక్తి మీద నిందలేస్తే మీరే బద్నాం అవుతారనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ లాస్ట్ ఛాన్స్. ఇక మీకు మీ గురించి మాట్లాడడం, మీకు మళ్ళీ మీ గురించి ప్రస్తావన కూడా ఏం. జై హింద్, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. నా పేరు గాదా పృథ్వీ, జనసేన పార్టీ తెలంగాణ. గత 2 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అలజడి మీకు తెలిసిందే. ఇద్దరు జర్నలిస్టు ముసుగులో ఉన్నటువంటి ఒక సోషల్ మీడియా యాక్టివిస్టులను ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేసిన విధానాన్ని, దాన్ని ఒక నెపంగా తీసుకొని తెలంగాణ వాదులు అని ఒక ముసుగులో కొంతమంది మాట్లాడుతూ స్థాయి మరిచి వివేకాన్ని కోల్పోయి మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం జరుగుతుంది. వారి వ్యాఖ్యలను వారే ఆత్మవిమర్శ చేసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి చిన్న విషయానికి ఒక తెలంగాణ క్రాంతి దళ అనే పృథ్వీరాజ్ గారు, మీరు పవన్ కళ్యాణ్ గారిని అనకొండలో దొరికే విషపాము కన్నా చాలా ప్రమాదకరం అని మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి ఏమైనా అన్యాయం చేసిండా? పవన్ కళ్యాణ్ గారు తెలంగాణను ఏమైనా దోచుకున్నాడా? పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మీలాగా దొంగ ఉద్యమం పేరుతోటి ప్రజలను ఏమైనా రెచ్చగొడుతుండా? నేను బరాబర్ చెప్తా ఉన్నా, దొంగ ఉద్యమం అంటున్నా. ఎందుకు? తెలంగాణ వాదులు గతంలో ఆంధ్రప్రదేశ్ నాయకులు, మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ జాతీయ నాయకులుగా మారబోతున్న తరుణంలో 2 రాష్ట్రాలను 2 కళ్ళులాగా చూస్తున్న వ్యక్తిని పట్టుకొని మీరు తెలంగాణ ఆంధ్ర ప్రజల విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి ఏం అన్యాయం చేసింది చెప్పండి పృథ్వీరాజ్ అన్న? ఏం అన్యాయం చేశారు? తెలంగాణకు ప్రతి ఆపద వచ్చిన ప్రతిసారి కోట్ల రూపాయలు విరాళం చేయడం పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్ప, తెలంగాణ బిడ్డలైన మాలాంటి వాళ్ళని నాయకులుగా తీర్చిదిద్దడం పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్ప, లేదా తెలంగాణ ప్రతి ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ వాదం గురించి గొప్పగా, తెలంగాణ యువకుల గురించి గొప్పగా చెప్పడం అనేది పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్ప, ఏం పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి చేసిన అన్యాయం మీకన్నా క్లారిటీ ఉందా? లేదు. ఏదో మీడియా కనబడగానే ఏదో మాట్లాడాలి, మేము ఏది మాట్లాడినా యూట్యూబ్ లో పెట్టుకుంటే చెల్లుతుంది, వ్యూవర్షిప్ పెరుగుతుందనే తప్ప మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కి చేస్తున్న అభివృద్ధిలో భాగంగా తెలంగాణ వాదాల్లో, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలైనటువంటి మాలాంటి యువకులనే నాయకులుగా అవకాశం కల్పిస్తూ ఇక్కడి వాళ్ళనే నాయకులుగా తయారు చేస్తా అని చెప్తున్నాడే తప్ప ఎటువంటి స్వార్థం లేదన్న. మీరు మీ రాజకీయ ఉనికి కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ గారిని ప్రతి విషయంలో విమర్శన చేయడం, ఇటువంటిది బంద్ చేసుకోండి అన్న. మొన్న మీరు పవన్ కళ్యాణ్ గారితో ప్రెస్ మీట్ లో చేసినటువంటి సంఘటన, దుస్సాహసానికి మేము తిప్పికొట్టడం జరిగింది అన్న. మీరు చేసే ప్రతి దానికి మేము తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నా. కానీ మేము ప్రతిదీ మీ గురించి ఆలోచించి మా సమయం వృధా అనుకోలేదు. ఎందుకంటే మేము తెలంగాణలో పార్టీని అభివృద్ధి చేసుకొని ఏ విధంగా అధికార దిశగా పోవాలనే ఒక మంచి వ్యూహంతో మేము ముందుకు పోతున్నాం. మీలాంటి వాళ్ళకు స్పందించాల్సిన అవసరం లేదు. కానీ స్పందించకపోతే మీలాంటి వాళ్ళు ఆగడాలు ఎక్కువైతున్నాయని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి చెప్తున్నా, మాట్లాడే ముందు వివేకంతో ఆలోచించి మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. దయచేసి ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టకండి.
చెప్పు. రాజకీయంగా విమర్శించాలంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు ఎటువంటి అన్యాయం చేశారో బాధ్యతగా చెప్పు, మేము దాన్ని స్వీకరిస్తాం. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణకు కలలో కూడా అన్యాయం చేయడు. తెలంగాణ ఆస్తులను దోచుకోవాలనే ఆలోచన ఆయనకు లేదు. మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, మాలాంటి వాళ్ళని నాయకులు తీర్చిదిద్దాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అటువంటి నిస్వార్థపు ప్రయత్నాన్ని కూడా మీలాంటి వాళ్ళ వల్ల అది ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. దయచేసి చెప్తా ఉన్నా తెలంగాణ బిడ్డగా, పృథ్వీరాజ్ అన్న, ఇటువంటి పనులను మానుకో దయచేసి. నీకు ప్రజా పోరాటాలు ఎన్నో ఉన్నాయి అన్న. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురించి మీరు అంతో ఇంతో మాట్లాడండి. ఈ ఆంధ్ర తెలంగాణ విద్వేషాలు ఏందన్న మధ్యలో ఏమైనా సంబంధం ఉందా మీరు మాట్లాడడానికి? ప్రతి దానికి పవన్ కళ్యాణ్. నా పాసం యాదగిరి, ఆయన వయసు పెరుగుతుంది, వయసు పెరిగిన కొద్ది కాలు తప్పుతున్నాడు. శీలం లేదు, చదువు లేదు, చదువు సంధ్య లేని దేశమంతా కీర్తిస్తుందా అన్న? సాక్షాత్ ప్రధానమంత్రి ఇంటికి వచ్చి ప్రశంసించే అంత స్థాయిలో ఉన్నాడు చదువు సంధ్య లేకుంటేనే. ఏం మాట్లాడుతున్నారన్న? మాట్లాడేటప్పుడు నోటికి అదుపు ఉండాలి. దయచేసి చెప్తా ఉన్నాం, మీరు రెచ్చగొట్టి ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని అనుకుంటే చూస్తూ ఉరుక్కునే ప్రసక్తి లేదు. తెలంగాణ జన సైనికులుగా దాన్ని తిప్పి కొడతాం, ఖబర్దార్ అంటూ హెచ్చరిస్తా ఉన్నాం. ధన్యవాదాలు.